అందరికీ షలోం. యాషువా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రియమైనటువంటి వారులారా, అనుదినము ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారి యొక్క శ్రమలను మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఉదయకాలమున కూడా ఆయన యొక్క శ్రమలను ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. నేటి దినమున కూడా మార్కు సువార్త 15వ అధ్యాయం 21, 22 వచనాలు ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారు ఆయన అపహసింపబడిన తరువాత ఆయన తలకు పైగా ముళ్ళ కిరీటమును కొట్టారు. ఆ రెల్లును ఆయన చేతికిచ్చి ఆ రెల్లుతో ఆయనను కొట్టి ఆయనను అపహసించి ఆయనను సిలువను మోపించారు. ఈ దినమున మనము ధ్యానిస్తున్నటువంటి వాక్యం, వారు కపాలమనబడు స్థలమునకు యాషువా మెస్సే వారిని ఆ యొక్క సిలువను మోసుకొని వెళ్ళుటకు వారు అప్పగించారు. యోహాను సువార్త 19, 16, 17 వచనాలు. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. వారు యాషువాను తీసుకొని పోయి ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. వారు యాషువాను తీసుకొని పోయి ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, యోహాను సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించారు. ఆ యొక్క పిలాతు, హేరోదు యాషువా మెస్సే వారిని సిలువ వేయడానికి వారికి అప్పగించారు. రోమా సైనికులు వారు యాషువాను సిలువను మోసుకొని, యాషువా మెస్సే వారు సిలువను మోసుకొని కపాలమనబడినటువంటి స్థలమునకు వారు నడుచుకుంటూ వెళ్ళారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, యాషువా మెస్సే వారు మోసినది ఆ యొక్క చెక్కతో చేయబడినటువంటి సిలువను కాదు, ఆయన మోసినది లోక పాప భారమును. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆదాము ఏదెను తోటలో ఆ చెట్టు యొక్క ఫలమును తిని లోకమునకు మరణమును, శాపమును తీసుకుని వచ్చారు. ఈ దినమున యాషువా మెస్సే వారు ఆ చెట్టుతో చేయబడినటువంటి ఆ యొక్క సిలువను, ఆయన లోక పాపమును భారమును మోసుకొని వెళ్ళి ఆ యెరూషలేము, ఆ గొల్గొతాలో వెలుపట, ఆ యొక్క యెరూషలేము బయట ఆ యొక్క గొల్గొతాలో ఆయన శాపము నుంచి మనల్ని విడిపించుటకు ఆ యొక్క సిలువ వేయబడ్డాడు. ఆ దినమున మరణమును తీసుకొని వచ్చాడు ఆదాము. ఈ దినమున యాషువా మెస్సే వారు ఆ సిలువలో మరణించి మనకు జీవమునిచ్చాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, యాషువా మెస్సే వారు ఎందుకు ఆయనకు సిలువను శిక్షగా విధించారు? రోమా సైనికులు, రోమా అధికారము, పిలాతు, హేరోదు యొక్క అధికారము, దొంగలకు వేయబడేటువంటి యొక్క శిక్ష సిలువ మరణము. దొంగలకు వేయబడేటువంటి శిక్ష, నేరస్తులకు వేయబడేటువంటి యొక్క శిక్ష. అటువంటి శిక్షను ఈయన నేరస్తుడు, ఈయన దేవదూషణ చేసి ఉన్నాడనేటువంటి ఒక నేరం మోపి ఉన్నారు ఆయన పైన. దేవదూషణను చేశాడు ఈయన. దేవుని యొక్క కుమారుడు అని చెప్పుకున్నాడు, ఈయన దేవుడని చెప్పుకున్నాడు. అటువంటి నేరము మోపి ఆయన సిలువను మోసుకొని వెళ్ళుటకు ఆ సిలువను ఆయన పైన మోపారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, లేఖనము సెలవిస్తూ ఉన్నది, ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ యొక్క అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ మోయుటకు ఆయనను తీసుకొని పోయి, భారమైనటువంటి ఆ యొక్క సిలువను మోయుటకు ఆయనను తీసుకొని వెళ్ళిరి. మత్తయి సువార్త 27, 31, 32 వచనాలు. వారు వెళ్ళుచుండగా కురేనుడైన సీమోనును ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసి. కురేనుడైనటువంటి సీమోను ఆ యొక్క రోమా సైనికులు
యాషువా మెస్సియా వారి యొక్క శిలువను మోయుటకు వానిని బలవంతము చేసి కురేనుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి, మార్కు సువార్త 15:21 కురేనుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోచుండగా ఆయన శిలువను మోయుటకు అతనిని బలవంతము చేసి. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, లోకము యొక్క పాప భారమును మోయుటకు యాషువా మెస్సియా వారి పైన ఆ భారమైనటువంటి శిలువను మోపారు. అది ఆయనతోనే మోపించారు. కాబట్టి కురేనీయుడైనటువంటి సీమోనును ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోచుండగా ఆయన శిలువను మోయుటకు అతనిని బలవంతము చేసి. అవును ప్రియమైనటువంటి వారు, యాషువా మెస్సియా వారు ఈ లోక పాప భారమును శిలువ భారమును ఆయన మోసుకుంటూ ఎక్కడికి నడిచాడు ఆయన? అతడు అలెగ్జాంద్రునకు రూపునకు తండ్రి వారు గొల్గొతా అనబడినటువంటి చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాలం అనబడినటువంటి స్థలం. యాషువా మెస్సియా వారిని శిలువ మోసుకొని వారు నడిపించారు. అది భారమైన శిలువ భారమైనది కాదు, లోక పాపము భారమైనది. అవును ప్రియమైనటువంటి వారులారా, వారు ఆయనను తీసుకొని పోచుండగా కురేనుడైనటువంటి సీమోను ఆ యొక్క శిలువను మోయుటకు వచ్చినప్పుడు యాషువా మెస్సియా వారు ఆయనని ఆ యొక్క శిలువను మోశారు అని లేఖనము చెప్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎవరి శిలువను వారు మోయవలసినదే అనుదినము లేఖనము సెలవిచ్చుచున్నది. యాషువా మెస్సియా వారు శిలువ మోయుటకు వారు ఆయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చినటువంటి కురేనీయుడైన సీమోనను ఒకరిని పట్టుకొని యాషువా వెంట శిలువ మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. గొప్ప జన సమూహమును ఆయనను చూచి రొమ్ము కొట్టుకొని దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యాషువా మెస్సియా వారి శిలువ ఆయననే మోశారు. ఈ దినమున మనము కూడా మన శిలువను మనమే మోయవలసి ఉన్నది. యాషువా పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే బహు జాగ్రత్తగా యాషువా మెస్సియా వారికి ముందుగా సాదృశ్యముగా ఛాయారూపముగా ఉన్నటువంటి ఆదికాండము 22వ అధ్యాయము 6వ వచనంలో, ఆదికాండం 22:6లో దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకొని ఆ యొక్క మోరియా పర్వతం మీద ఆ యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పించుటకు వెళ్ళినప్పుడు ఇస్సాకు ఆ యొక్క కట్టెల భారమును ఇస్సాకే మోసుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే తండ్రి అయినటువంటి అబ్రహాము ఆజ్ఞ మాత్రమే ఇచ్చాడు. అబ్రహాము ఇస్సాకులు ఆ దేవుడు ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమని అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాము దూరం నుండి చూచాడు. ఆ యొక్క మోరియా పర్వతం పైన దేనిని చూచాడు? మండుతున్నటువంటి ఆ యొక్క అగ్ని స్తంభములో దేవుని యొక్క దర్శనమును, ఆ యొక్క మేఘ స్తంభములో దేవుని యొక్క ప్రత్యక్షతను చూచాడు అబ్రహాము వారు ఆ యొక్క ప్రత్యక్షతను చూచి తన కుమారుడైనటువంటి ఇస్సాకును పిలిచి, నా కుమారుడా, ఇదిగో ఆ యొక్క మోరియా పర్వతం పైన ఏమి కనబడుతున్నది అని అడిగినప్పుడు తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా, తండ్రి, ఇదిగో మండుతున్నటువంటి అగ్ని స్తంభములో దేవుని యొక్క ప్రత్యక్షత కనబడుతున్నది, ఆ యొక్క మేఘ స్తంభములో దేవుని యొక్క ప్రత్యక్షత కనబడుతున్నది. అబ్రహాము ఇస్సాకుతో ఉన్నటువంటి చాలా మంది జనము కూడా, శారాకు కూడా ఆ యొక్క ప్రత్యక్షత కనబడలేదు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, కాబట్టి తన ఒక్కగానొక్క కుమారుని తీసుకొని అబ్రహాం వారు ఆ యొక్క జనమునకు శారా గారికి తెలియచెప్పి, ఇదిగో మేము వెళ్ళి ఆ యొక్క మోరియా పర్వతం పైన మేము బలి అర్పించి, సర్వశక్తి గల దేవునికి బలి అర్పించి తిరిగి వస్తామని ఆ ఇస్సాకుని తీసుకొని వెళ్ళాడు. కాబట్టి అది ఒక గుర్తుగా నిర్ణయించుకున్నారు అబ్రహాం వారు. దేవుడు తన ప్రత్యక్షతను కనపరిచాడు. మనకు ఎప్పుడు కనపడింది ఈ యొక్క ప్రత్యక్షత అంటే, ఎర్ర సముద్రమును పాయలుగా చేసినప్పుడు ఆయన మేఘ స్తంభములో, ఆ అగ్ని స్తంభములో రాత్రి వేళ వెలుగునిస్తూ, ఇశ్రాయేలీలకు ముందు వెలుగునిస్తూ, తర్వాత ఆ యొక్క అగ్ని స్తంభంలో ఆ మేఘ స్తంభం వారికి చీకటిని కలుగచేసింది. మనము నిర్గమకాండంలో దానిని ధ్యానించాం.
కానీ అబ్రహాము వారికి ముందుగానే దేవుడు తన ప్రత్యక్షతను బయలుపరిచాడు. మండుతున్నటువంటి ఆ యొక్క అగ్నిస్తంభంలో తన ప్రత్యక్షతను ఆ యొక్క మోరియా పర్వతం పైన కనపరిచారు. ఆ దర్శనమును చూచారు అబ్రహాం వారు. అదే దర్శనమును ఇస్సాకు వారు చూచినప్పుడు అబ్రహాం వారు ఆ యొక్క ప్రత్యక్షతను సరిచూసుకున్నారు. అవును, ఇదిగో నేను ఏదైతే చూచానో నా కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా అదే దర్శనమును చూచాడు, కాబట్టి మనం ఇక మోరియా పర్వతం మీదకి వెళుదాము అని తన కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకొని ఆ ఇస్సాకును బలి అర్పించుటకు, కాబట్టి ఆ యొక్క బలిని అర్పించుటకు ఎవరు కట్టెలను సిద్ధము చేశారు? తన కుమారుడైనటువంటి ఇస్సాకు వారు ఆ యొక్క బలిపీఠమును కట్టుటకు ఆ కట్టెలను సిద్ధపరచుకోవడం, తన బరువును తానే మోసుకున్నారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, సాదృశ్యముగా ఉన్నారు ఇక్కడ ఇస్సాకు వారు. ఆ పరలోకపు తండ్రి మనుష్య కుమారుడుగా వచ్చినటువంటి యాషువా మెస్సయ వారు తన భారమును తానే మోసుకున్నారు. ఆ దినమున ఇస్సాకు వారు బలి అర్పించుటకు కట్టెలు సిద్ధము చేయమని చెప్పినప్పుడు ఇస్సాకు వారు ఆ యొక్క కట్టెలు పేర్చారు, బలిపీఠం పైన సిద్ధపరిచారు. ఆ భారమును ఇస్సాకు వారే మోసారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మనము కొత్త నిబంధనలో కూడా యాషువా మెస్సయ వారు ఆ యొక్క శిలువ మ్రానును ఆయననే ఆ యొక్క కపాలమనబడినటువంటి యొక్క స్థలమునకు గొల్గొతాకు ఆయననే ఆ భారమును మోసుకొని వెళ్ళారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మనం బహు జాగ్రత్తగా చూసినట్లయితే లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనము 23వ వచనము లేఖనము సెలవిస్తున్నది. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి, యెషయా గ్రంథంలో చదివాం, ఆయన విసర్జింపబడిన వాడాయను. లూకా సువార్త 9:22 కూడా లేఖనం సెలవిస్తున్నది. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది, ఆ శ్రమలను ఈ దినమున మనము ధ్యానిస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ. పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి, ఆయన తృణీకరింపబడిన వాడాయను, ఆయన విసర్జింపబడిన వాడాయను. మనుష్యుల చేతను, ప్రధాన యాజకుల చేతను, రాజుల చేతను, అధికారుల చేతను, ఇశ్రాయేలు ప్రజల చేతను ఆయన విసర్జింపబడిన వాడాయను. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఆయన శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. లూకా సువార్త 9:22లో యాషువా మెస్సయ వారు ప్రవచనం ముందుగానే చెప్పారు. ఆ దినమున అబ్రహాము ఏ దర్శనమైతే చూచారో ఆ యొక్క మోరియా పర్వతం పైన అదే దర్శనమును ఇస్సాకు గారు చూచారు. అందుకు బలి అర్పించుటకు ఆ యొక్క మోరియా పర్వతం మీదకి వెళ్ళారు. ఈ దినమున మనుష్య కుమారుడు యాషువా మెస్సయ వారు ముందుగా చూచినటువంటిది ఆ యొక్క జరగబోయే దానిని తన శిష్యులకు ముందుగానే చెప్పాడు. అందుకనే లూకా సువార్త 9:22-23 వచనాల్లో, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపబడెను. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, యాషువా మెస్సయ వారు లూకా సువార్త 9వ అధ్యాయం 22-23 వచనాలలో మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున తిరిగి లేచుట అగత్యమని సెలవిచ్చారు. 23వ వచనంలో కూడా ఎవడైనను, మరియు ఆయన అందరితో ఈ యొక్క లేఖనం సెలవిచ్చాడు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని, అనగా తనను తాను తగ్గించుకొని. యాషువా మెస్సయ వారు ఎంతగా తగ్గించుకున్నారు? శిలువ మరణము పొందునంతగా ఆయన ముఖము పైన ఉమ్మివేశారు రోమా సైనికులు. ఆయనను రెల్లుతో కొట్టారు, ఆయన తలపైన కిరీటమును అల్లారు, ఆయన 39 కొరడా దెబ్బలు ఆయన వీపు పైన కొట్టారు. మారు మాట మాట్లాడలేదు, మౌనముగా ఆయన సహించారు. నీ కొరకు, నా కొరకు మన పాపములను ఆయన భరించారు, మన దోషములు ఆయన పై మోపబడ్డాయి.
అందుకు ఆయన భారమైనటువంటి శిక్షను, అవమానమును, హేళనను, తిరస్కారమును ఆయన అంగీకరించారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మౌనముగా ఆయన సహించారు. ఈ దినమున మనము నేర్చుకొనవలసినటువంటి ఒక ఆత్మీయ సత్యం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం, మరియు ఆయన అందరితో ఇట్లను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతిదినము అనేది మనం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, మన ఈ జీవితము భారమైనటువంటి ఈ జీవితమును అనుదినము శ్రమలను అనుభవిస్తూనే ఉన్నాం. కాబట్టి అనుదినము మనము మన సిలువను ఎత్తుకొని మనము ఆయనను వెంబడించాలి. ఆయనను ఎందుకు వెంబడించాలి? అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనము లేఖనము సెలవిస్తున్నది. ఏమని సెలవిస్తున్నది? మత్తయి సువార్త 11వ అధ్యాయం 27, 28 వచనాలు సెలవిస్తున్నాయి లేఖనము. నా కాడి సులువైనది, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదను. మన కాడి బరువైనది. అనుదినము మన యొక్క సిలువను ఎత్తుకొని మనము ఆయనను వెంబడించాలి. కాబట్టి ఎందుకు? నేను మీకు విశ్రాంతి కలగజేసేదను, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, యెషూవా మెస్సీయ వారు గొల్గొతాకు ఆ శిలువ మ్రానును మోసుకొని వెళ్ళారు. కురేనీయుడైనటువంటి సీమోను వచ్చినప్పుడు అతను మోస్తానన్నప్పుడు ఆయన యెషూవా మెస్సీయ వారు వద్దని తృణీకరించారు. ఎవరి పాప భారం వారు మోయవలసినది. అనుదినము మన యొక్క భారమును మనం మోసుకుంటూ యెషూవా మెస్సీయ వద్దకు మనం రావాలని. ఆయన కాడి బహుసులువైనది. ఆయనను అంగీకరించడము, ఆయనను నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమునందు విశ్వసించిన చేట నీవు రక్షణ పొందుదు. రోమియోలోకి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు లేఖనము సెలవిస్తూ వస్తున్నాయి. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఆయన గొల్గొతా అనేటువంటి స్థలమునకు ఆయనను తీసుకొని ఆ శిలువను మోసుకుంటూ వెళ్ళారు. యెషూవా మెస్సీయ వారు ఆ యొక్క శిలువను మోసుకుంటూ ఆయన వెళ్ళారు. ఇందులో చూసినట్టు ఆత్మీయ అర్థమును మనం ధ్యానిస్తాం. ఆయన స్వచ్ఛందంగా తను అర్పించుకున్నారు. బలిగా అర్పించుటకు ఆయన శిలువను మోశారు. ఆయన ఒక్కడే ఆ యొక్క భారమును మోసుకుంటూ వెళ్ళారు. ఆయన ఒక్కడే ఆ భారమును మోసుకుంటూ ఆయన వెళ్ళారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘం, ఎవరి సహాయము లేకుండా ఆ యొక్క శిలువను మోసుకుంటూ వెళ్ళారు. లోక పాపం అనేటువంటి యొక్క శిలువ పాప భారమును ఆయన ఒక్కడే భరించవలసి వచ్చినది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది ప్రభు అయినటువంటి యెషూవా మెస్సీయ వారు మనకు విజయమునిచ్చుటకు ఆ యొక్క యాత్ర విజయం మనకు విజయమునిచ్చుటకు, మనల్ని విడిపించుటకు ఆయన ఆ యొక్క గొల్గొతాకు శిలువ భారమును మోసుకుంటూ వెళ్ళారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అది భౌతికమైనటువంటి చెక్క శిలువ మాత్రమే కాదు, సమస్త మానవాళి యొక్క పాప భారమునకు సాదృశ్యముగా ఉన్నది. ఇందులో ప్రభు అయినటువంటి యెషూవా మెస్సీయ వారు విధేయతను చూపించారు. తండ్రి యొక్క చిత్తం, పరలోకపు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు మనుష్య కుమారుడుగా భూమి మీద ఉన్నటువంటి ఆయన ఆ శిలువ మరణమునకు తనను తాను అప్పగించుకున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, శిష్యులకు పిలుపునిచ్చారు. ఏమని పిలుపునిచ్చారు? ఎవడైనను నన్ను వెంబడింపగోరినెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను అని యెషూవా మెస్సీయ వారు నేర్పించారు ఆ యొక్క శిష్యులకు. అవును ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు వారు కూడా ఆ యొక్క దహన బలికి తన కట్టెలను తానే సమకూర్చుకున్నట్టు లేఖనము సెలవిచ్చుచున్నది. ఇస్సాకు వారు కూడా ఆ యొక్క మోరియా పర్వతం మీద ఆ దహన బలికి కావలసినటువంటి కట్టెలను ఇస్సాకు వారే మోసుకుంటూ వెళ్ళారు. దానికి సాదృశ్యముగా ఉంది కొత్త నిబంధనలో యెషూవా మెస్సీయ వారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ,
యాషువా మెస్సే వారు గవిని వెలుపట, గొల్గొతా కపాలమనబడినటువంటి స్థలం, గవిని వెలుపట ఆయన మరణించవలసి ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సే వారు ఆ యొక్క నగరము వెలుపల శ్రమపడ్డాడు. పాప పరిహారార్థ బలి. పరిశుద్ధ గ్రంథము లేఖనము మనము చూసుకున్నట్లయితే సంఖ్యాకాండం 15వ అధ్యాయం 35వ వచనం సెలవిస్తుంది. తర్వాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలను. ఒక మనుష్యుడు మరణశిక్షకు పాత్రుడైతే ధర్మశాస్త్రం ప్రకారం, ఇది యూదా మత పెద్దలు తీర్చినటువంటి తీర్పు, అతడు సర్వసమాజము పాలెము వెలుపట వానిని కొట్టి చంపవలెను మోషేతో చెప్పినప్పుడు, కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సర్వ సమాజము పాలెము వెలుపలికి వారిని తీసుకొని పోయి, ఇది ధర్మశాస్త్రం. ఈ లేఖనమును పట్టుకుని యూదా యొక్క యాజకులు, ప్రధాన యాజకులు, ఇతడు నేరస్తుడు, అతని మీద నేరము మోపబడి ఉన్నదని ఆ యొక్క పాలెము వెలుపలకి ఆయనను తీసుకొని వెళ్ళి ఆ యొక్క శిలువ మరణమును, ఆ శిక్షను విధించారు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో ఇంకొక లేఖనము కూడా సెలవిస్తూ వస్తున్నది. గవిని వెలుపల యాషువా మెస్సే వారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనము, కావున యాషువా కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై. ఎవరిని పరిశుద్ధపరచుటకు? తన ప్రజలను, తన్ను ఎందరు అంగీకరించిరో వారిని, తన ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. గవిని వెలుపుట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకు వెళుదాం. మనం ఎక్కడికి వెళ్ళాలి? కాబట్టి మనం ఆయన నిందను భరించుచు, ఆ నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకు, మనము తండ్రి యుద్ధకు వెళ్ళాలి. ఆ దినమున అబ్రహాము, ఇస్సాకు వారు మోరియా పర్వతం పైన ప్రత్యక్షతను చూచినటువంటి మండుతున్నటువంటి మేఘస్తంభము, అగ్నిస్తంభము యుద్ధకు, మోరియా పర్వతం మీకి దహన బలి అర్పించుటకు వారు, అబ్రహాము, ఇస్సాకు వారు ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళారు. యాషువా మెస్సే వారు శాపగ్రస్తమైనటువంటి కపాలమనబడినటువంటి ఒక స్థలం, గొల్గొతా అనగా శాపమునకు సాదృశ్యం. అక్కడికి యాషువా మెస్సే వారు వెళ్ళారు మన కొరకు, శాపము నుండి మనల్ని విడిపించుట కొరకు. మనము ఎక్కడికి వెళ్ళాలి? ఆ శిలువ యొద్దకు మనము వెళ్ళాలి. ఆ దినమున ఆదాము వారు చెట్టు ఫలమును తిని శాపమును తీసుకొని వచ్చారు. యాషువా మెస్సే వారు ఆ చెట్టుతో చేయబడినటువంటి ఆ యొక్క శిలువలో ఆయన మరణించారు. మనము ఆ శిలువ యొద్దకు ఈ దినమున మనము రావాల్సి ఉన్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అనుదినము ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా, తగ్గించుకున్నట ద్వారా, క్షమాపణ ద్వారా అనుదినము మన భారం మనము మోసుకుంటూ యాషువా మెస్సే యొక్క కాడిని మన మీద, ప్రార్థన అనేటువంటి కాడి, కృతజ్ఞత, విజ్ఞాపన అనేటువంటి కాడిని, మనం సులువైనటువంటి కాడిని మోసుకొని యాషువా మెస్సే వద్దకు మనము రావాలని లేఖనము సెలవిస్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి జీవము గల దేవుని యొక్క సంగమ, దేవుడు అనుదినము వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి మనం మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను. కాబట్టి ఆ యొక్క శిలువ మ్రానును ఆయన మోసుకుంటూ వెళ్ళాడు, లోక పాప భారమును మోసుకుంటూ వెళ్ళాడు. ఈ శ్రమను ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అనుదినము దేవుని యొక్క శ్రమలను మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ దినమున కూడా యాషువా మెస్సే వారు గొల్గొతాకి ఆ యొక్క మన పాప భారమైనటువంటి శిలువ మ్రానును ఆయన మోసుకుంటూ వెళ్ళారు, కపాలమనబడినటువంటి స్థలమునకు. అది శాపమునకు సూచనగా ఉన్నది. మనము కూడా ఈ దినమున శిలువ యొద్దకు వెళ్ళాలి. ప్రార్థన ద్వారా, కృతజ్ఞత విజ్ఞాపన ద్వారా యాషువా మెస్సే యొక్క పాదముల చెంతకు మనము చేరాలి అని లేఖనము సెలవిచ్చుతున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అనుదినము వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం. వింటున్నటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతాస్తుతులు, దేవుని యొక్క పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వింటున్నటువంటి మీ అందరూ కూడా ఆశీర్వదింపబడులాగున, దీవింపబడులాగున, స్వస్థపరచబడులాగున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థించుకుందాం. మరి ఒక శ్రమను రేపటి దినమున మనము ధ్యానిస్తాం. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న తండ్రి,
నాయన పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అనుదినము మీ యొక్క శ్రమలను ధ్యానించుటకు కృప చూపి ఉన్నారు తండ్రి. నేటి దినమున కూడా ఆ కపాలమన స్థలమునకు మీరు శిలువ రానును మోసుకొని వెళ్ళారు తండ్రి. నాయన అనుదినము మా శ్రమలను భరిస్తూనే మీ పాదముల చెంత సులువైన మీ కాడిని మోయుటకు దారి చూపి ఉన్నారు నాయన. వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయంలో వాక్యమును ఫలింపచేసి ఆశీర్వదించి దీవించి వారి చేతి పని స్థిరపరిచి వారి గృహములలో నెమ్మదిని సమాధానమును ఆశీర్వాదం దీవెనను దయచేయమని విజ్ఞాపన చేస్తూ మా కొరకు ఈ లోకమునకు వచ్చి మరణించి 3వ దినము సజీవుడై తిరిగి లేచిన నజరేడైన యెహోవా మెస్సీయ నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క ఛానల్ అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక అంశంతో రేపటి దినమున నేను మీ ఎదుటికి రాగలను. అందరికీ షలోం.